నర్సరావుపేట మున్సిపల్ కమిషనర్పై ప్రొద్దుటూరు పిఎస్లో కేసు నమోదైంది. ప్రొద్దుటూరుకు చెందిన అశ్విత అనే మహిళ తన కుమారుడికి సైన్స్ సబ్జెక్టులో సరిగ్గా చదవడం లేదని స్కూల్ హెడ్ మాస్టర్కు ఫిర్యాదు చేసింది. దీంతో సైన్స్ టీచర్ లీలావర్ధినిని హెడ్ మాస్టర్ మందలించారు. ఈ విషయాన్ని తన స్నేహితురాలైన మున్సిపల్ కమిషనర్ రమ్య కీర్తనకు చెప్పింది. మార్చి 11న అశ్వితకి వాట్సాప్ కాల్ చేసి లీలావర్ధినిపై ఎందుకు ఫిర్యాదు చేశావని, మరోసారి విధంగా చేయకూడదని రమ్య కీర్తన చెప్పింది. దీంతో తనను బెదిరించారని రమ్య కీర్తనతో పాటు లీలావర్ధినిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 2025 సంవత్సరం మార్చి 11వ తేదీన ఈ కేసులో ఫిర్యాదురాలైన అశ్విత తన గోపీకృష్ణ స్కూల్లో వాళ్ళ బాబు 4th క్లాస్ అవుతూ ఉంటాడు. ఆ సమయంలో ఆ బాబుకు సైన్స్లో మార్కు తక్కువ వచ్చిన ఉద్దేశంతో పేరెంట్స్ మీట్లో అశ్విత వాళ్ళ క్లాస్ టీచర్ అయినటువంటి నీలవర్ధిని మేడం మీద గోపీకృష్ణ యాజమాన్యానికి ఫిర్యాదు చేయడం జరిగింది. సదరు విషయంలో నీలవర్ధిని మేడం తన స్నేహితురాలైనటువంటి రమ్య కీర్తన మున్సిపల్ కమిషనర్ గారికి విషయం తెలియజేయగా మున్సిపల్ కమిషనర్ గారు అశ్విత ఆ ఫిర్యాదుదారులకు కాల్ చేసి ఈ విధంగా మా లీలావర్ధిని నా స్నేహితురాలని మీరు ఇబ్బంది పెట్టదని పోవడం జరిగింది. సదరు విషయమై వాళ్ళ భర్త ఉండవరం పరీక్షలో కానిస్టేబుల్ పనిచేసిన నాగిరెడ్డి ఆ సమయంలో పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో సరిగా స్పందించలేని ఉద్దేశంతో అతను ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది. కోర్టు యొక్క ఉత్తర్వుల మేరకు నిన్న మేము రమ్య కీర్తన మేడం మీద, నీలవర్ధిని మేడం మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. కేసు విచారణ దశలో ఉంది. తదుపరి పూర్తి వివరాలు తెలియజేస్తాం. 2025